నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు 14th వరకు ఎలా ఉంది సార్? కర్కాటక రాశి వారికి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, మనకి లాభంలో కుజగురులు, తర్వాత జన్మంలో రవిశుక్రులు, కేతువు కన్యలో, బుధుడు ధనస్థానములో, తర్వాత రాహువు మీనములో, శని ఈ యొక్క కుంభరాశిలో ఉండడం జరిగింది. ఇంతవరకు కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి పని కూడా 2 సార్లు చేయాల్సి వచ్చేది. ఎంత చిన్న పని అయినా సరే హార్డ్ వర్క్ చేస్తూ 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 వెళ్ళి సక్సెస్ గ్రహ స్థితిగతులనే మార్చేసుకున్నారు వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు ఏ పనైనా సరే మనకి లాభంలో ఉన్నటువంటి కుజ గురుల ప్రభావం వలన వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మంచి రేట్లు వస్తాయి. చిట్టి వ్యాపారాలు, చిట్ ఫండ్స్, స్వీట్ షాపులు, తర్వాత జ్యువెలరీ, ఇటువంటి ఈ యొక్క జెమ్స్ అండ్ స్టోన్స్, ఈ బంగారపు షాపులు చేస్తున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి రవి శుక్రులు ఇద్దరు కలిసి వచ్చారు కదా మనకి జన్మంలో. మనం గమనించినట్లయితే కర్కాటక రాశి స్టూడెంట్స్ నేను గమనించాను. పాపం వీళ్ళ హాస్టల్స్లో ఉన్నారు. హాస్టల్స్లో ఉండి వీళ్ళు తినేటటువంటి భోజనంలో ఎలకలు పడ్డాయి సార్, మేము తినలేకపోతున్నాం అని అంటే, అలాంటి ఈ హిండ్రెన్సెస్ అనేటటువంటి అడ్డంకులు వస్తే తీసి పడేయాలా, పక్కన వేరే భోజనం ఆ రోజు ఆర్డర్ ఇచ్చి చేసుకోవాలి. అంతేగాని మనం చక్కగా ఫుడ్ తినకుండా మానేయం కదా. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు వస్తాయన్నమాట. తర్వాత ఆరోగ్యపరంగా వీళ్ళకి ఆయాసం ఉంటుంది. వీళ్ళకి కొంచెం మెట్లు ఎక్కడం దిగడం, ఆ తర్వాత చంద్రుడు కాబట్టి ఈ నెలలో ప్రత్యేకించి హాస్టల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా, స్టూడెంట్స్ అందరూ కలిసి వస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ రైతులు కూడా చక్కగా మనకి కలిసి వస్తారు, మంచి పంటలను పండిస్తారు. అయితే వీళ్ళకి అష్టమ శని ప్రభావం జరుగుతుంది. ఈ అష్టమ శని ప్రభావం వలన వీళ్ళకి ఏంటంటే అన్ని అడ్డంకులు. ఇనుము సంబంధించినటువంటి వస్తువుల జోలికి వెళ్ళకూడదు. లారీలు, సెకండ్ హ్యాండ్ కార్లు పెట్టి అద్దెలకు తిప్పుతారు మన సాఫ్ట్వేర్ కంపెనీలకి, హైర్కి. ఇవి చేయకూడదు. ఇవన్నీ చేయకూడదు. వీళ్ళు చేస్తే ఖచ్చితంగా లాస్ వస్తుంది. కంపల్సరీ ఇళ్ళు అమ్మేసుకుంటారనమాట. ఎందుకంటే రిపేర్ కోసం వాడు అస్తమానం రోజు రిపేర్, రోజు టైర్ అంటాడు డ్రైవర్. అంతే మరి. అలా చేస్తే వీడికి ఇవ్వడం పాపం వీడికి మెకానిజం తెలీదు. వీడు అలా నష్టపోయిన వాళ్ళు నేను ఇంతమందిని చూశాను. కాబట్టి అష్టమ శని జరుగుతున్నప్పుడు అస్సలు సెకండ్ హ్యాండ్ ఐరన్ బిజినెస్ కొనకూడదు, చేయకూడదు. ఇకపోతే వీళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టుకోవచ్చు. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి మీడియాలో, చక్కగా టెక్నీషియన్స్కి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సినిమాలు తీసుకోవచ్చు బ్రహ్మాండంగా. సినిమాల్లో ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి హీరోలకు మంచి పేరు వస్తుంది, చక్కగా మంచి ప్రతిష్ట వస్తుంది, డబ్బు వస్తుంది. హీరోయిన్లు కూడా మంచి కొత్త ఆఫర్లు, కొత్త సినిమాలు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఈ యొక్క కళాకారులకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. తర్వాత వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వద్దంటే డబ్బు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళ జీతాలతో పాటు అదనపు ఆదాయాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క కర్కాటక రాశిని మనం చూసుకున్నప్పుడు ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఆర్మీ వాళ్ళకి పాపం చాలా కాలం నుంచి లీవులు దొరకవు. వాళ్ళ భార్యాబిడ్డల దగ్గరికి వెళ్ళారు, బార్డర్స్లోనే ఉండిపోతారు. వాళ్ళకి లాంగ్ లీవులు దొరుకుతాయి. సో దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫ్యామిలీ లైఫ్ అనమాట. వాళ్ళ భార్య పిల్లలతో కొంత టైం స్పెండ్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకి లభిస్తుంది. అలాగే ఈ యొక్క అనవసరమైనటువంటి విషయాల్లోకి కర్కాటక రాశి వాళ్ళకి వెళ్ళకూడదు. వీళ్ళు ఏంటంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాబట్టి సెన్సిటివ్ అనమాట. అవతల వాళ్ళు ఏదన్నా మాట అంటే ఆ మాటకి ఒక 48 అవర్స్ దాకా డిప్రెషన్లో ఉంటారు వీళ్ళు. 48 గంటల తర్వాతే మామూలు మనుషులు అవుతారనమాట. కాబట్టి జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. వీళ్ళు చిన్న రెమెడీస్ చేసుకుంటూ. వీళ్ళకి ఆదాయం మంచిగానే ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి ఆదాయం. లాభంలో గురుడు అడవిలో పడేసినా వీళ్ళకి వద్దంటే డబ్బు వస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే ఈ యొక్క ల్యాండ్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఇళ్ళు అమ్ముకున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి రేట్లు వస్తాయి. వీళ్ళు కొనాలి అనుకున్నప్పుడు తక్కువ రేట్లకు దొరుకుతాయి.